రాత్రి నేను ఒక తమిళ్ సినిమా చూశాను. దాంట్లో ఒక భర్త మీద భార్య 498 కేసు పెడితే అసలు ఆ లేడీ ఎస్ఐ అనమాట. ఆవిడ సినిమాలోనేది రియల్గా చెప్పట్ల ఇన్స్పెక్టర్ల గురించి. ఆవిడ ప్రవర్తించే తీరు ఎరా బలిసిందా ఆడపిల్లలను పెళ్ళిళ్ళు చేసుకుని ఏంట్రా అంటే వాడు అక్కడ ఆఫీసర్ అవని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని కష్టపడి ఉద్యోగం చేసుకొని తల్లిదండ్రులకి పదవులు ఉండని వాళ్ళు మంచి డిగ్నిటీ గల ఫ్యామిలీ అవని ఏదన్నా అవని రా రా అని పదం ఉపయోగిస్తారు. ఏంట్రా అని ఉపయోగించంగానే పాపం పక్కనున్న హీరో బెత్తరిపోతాడు. ఇదేంటి ఇట్లా పిలుస్తున్నారేంటి పోలీస్ స్టేషన్కి వెళ్తే అని. అది అందుకని 490A కేసులో ఇంత దారుణంగా పోలీస్ స్టేషన్లో ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకని ఆలోచించుకోండి. భార్యలను ఇబ్బంది పెట్టేటప్పుడు కానీ భార్యలు మీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నా అంటే మాత్రం అలాంటి కేసులు వస్తాయి కాబట్టి ఆవిడ్ని శుభ్రంగా అవాయిడ్ చేసి ముందే విడాకులకు అప్లై చేయండి. కానీ ఆ కేసుల దాకా వెళ్ళేదాకా చూడమాకండి. అర్థమైందా? చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు 490Aలో పరిస్థితి. లేడీ ఎస్ఐ అనమాట. చాలా భయం వేసింది నాకు. అమ్మో, పోలీస్ స్టేషన్ లాంటి ఎలా ఉంటాయా, ఎంత బెదిరిస్తారా పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఎంత దారుణంగా ఉంటాయా అనిపించింది. అదే హీరో ఏడు ఏడు అంటాడు ఒక లాయరు. ఏడు ఆవిడ నీకు సాందా ఇస్తుంది అంటే ఈ హీరో ఏడుస్తాడు. ఏడవగానే ఆ ఎస్ఐ గారు, అదే ఎస్ఐ గారు ఇతని కేసులో ఏమ్మా బుద్ధి లేదా, ఇంత పెద్ద మగాడిని ఏడిపిస్తున్నావు నువ్వు, నీ ప్రవర్తనే తెలుస్తుంది చూడు, ఎలా కన్నీళ్ళు పెట్టుకుని పిల్లాడు ఎలా అయిపోయాడు, రామ్మా నా పక్కన కూర్చో, నీకు ఆమె సంగతి నేను చెప్తాను, ఇలాంటి ఆమెకి నువ్వు వత్తాసు పలుకుతావు, ఇలాంటి కేసులు తీసుకొస్తావు నా దగ్గరికి. పిల్లలు చూడు ఎంత ఇప్పుడు మగపిల్లాడు కోర్టులో పోలీస్ స్టేషన్లో ఉండే భయం లేకుండా ఏడుస్తున్నాడు, నువ్వు ఇంట్లో ఎంత టార్చర్ పెట్టావో అని ఆ ఆడమ్మాయి మీదకి వెళ్ళి తిరగబడుతుంది. అది అందుకని భార్యాభర్తలు పోలీస్ స్టేషన్ల దాకా ఎప్పుడు వెళ్ళమాకండి. 498 కేసులు పెట్టుకుంటే ఇద్దరినీ తిడతారు, అసహ్యంగా మాట్లాడతారు, ఏంటే అంటారు, ఊరే అంటారు. ఇవన్నీ పడాలంటే మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అవన్నీ అక్కర్లేదు అనుకుంటే ముగుడే ఉసే అంటేనే పడని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంటే ఉసే అని పిలిపించుకోవాలి. భార్య ఏదన్నా అంటే భరించలేని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఏంట్రా కూర్చో అక్కడ, గొంతు కూర్చో, నేను తర్వాత వస్తాను, నీ సంగతి తెలుస్తాను అని చెప్పి అనిపించుకోవాల్సిన పరిస్థితి. అదే ఇంట్లో సర్దుకున్నారనుకోండి, కాపురం ముచ్చటగా చక్కగా ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంతా తేడాగా ఉంటుంది. గౌరవాలు పోతాయి, మర్యాదలు పోతాయి, పద్ధతులు మారుతాయి, అన్నీ మారుతాయి. మీ చేతిలో మీ జీవితాలు ఉండవు. అది